వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము ఇండియా వచ్చాం కదా, ఇండియా వచ్చి 6 వీక్స్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి. ఇండియా వచ్చిన ఫస్ట్ డే అంటే వచ్చిన నెక్స్ట్ మినిటే కూడా మేము ఇండియాలో కాలు పెట్టినప్పటి నుంచి కూడా అసలు లాస్ట్ 10 మంత్స్ 11 మంత్స్ ఎట్లా గడిచిపోయినాయో, మేము నిజంగా సిడ్నీలో ఉన్నామా, ఆస్ట్రేలియాలో ఉన్నామా ఇన్ని రోజులు అనే ఫీలింగ్ అయితే ఏమాత్రం లేకుండేది. ఇండియాలోనే ఉన్నాము, ఎక్కడి నుంచో వచ్చాము అనే ఫీలింగ్ అయితే ఉండిందనమాట. అంటే మేము పూర్తిగా ఆస్ట్రేలియాని మర్చిపోయాం. అసలు ఉన్న 6 వారాలు కూడా ఫుల్గా మా ఫ్యామిలీతో అయితే చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. మా అత్తయ్యతో కానీ, మా పేరెంట్స్తో కానీ, మా అక్క బావ పిల్లలతో కానీ చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాము. చాలా మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. షాపింగ్కి వెళ్ళాము, తర్వాత అక్క బావ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మేము బయటికి లంచ్కి డిన్నర్కి వెళ్ళడం జరిగింది. మా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళటం జరిగింది. తర్వాత ఇదిగోండి పిల్లలంతా కూడా వాళ్ళు నైట్ మూవీస్ పెట్టుకొని చూసి ఎంజాయ్ చేయడం జరిగింది. మా అత్తయ్యని షాపింగ్ తీసుకెళ్ళాము. తర్వాత మా అత్తయ్యతో కూడా ఒక 2-3 రోజులు ఆమెను బయటికి తీసుకెళ్ళి టైం స్పెండ్ చేయడం అయితే జరిగింది. తర్వాత నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి షాపింగ్ చేసి కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇంకా కొన్ని మాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే అవన్నీ కూడా మేము వెళ్ళి చూసుకున్నాం అన్నమాట. అంటే ఇండియా వచ్చినప్పుడు ఆ అలసట ఇది ఏది కూడా మాకు గుర్తులేదు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అంటే అబ్బా ఇంటికి వచ్చేసాము అనే ఫీలింగ్లో ఒక రిలాక్స్ అయిపోయాము. ఒక పక్క మా అక్క ఉంది, మా పేరెంట్స్ ఉన్నారు. తర్వాత ఇంకా స్పెషల్గా చెప్పాలనుకుంటే మా ఇంట్లో మెయిడ్ ఎంత బాగా చూసుకుంటుందంటే అంత బాగా చూసుకుంటుంది మమ్మల్ని. అసలు మా కాట్ దగ్గరికి కూడా తను బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకొచ్చిన రోజులే ఉన్నాయి ఈ 6 వీక్స్. తను చాలా బాగా చూసుకునేదన్నమాట. తన పేరు మాధవి. చాలా బాగా చూసుకుంటుంది. అసలు మా అపార్ట్మెంట్లో వాళ్ళతో మేము కలిసాము, ఒక ఈవెంట్కి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. ఈ 6 వీక్స్ కూడా మేము ఎంత ఎంజాయ్ చేసామో, ఎన్ని మెమరీస్ మాతో ఉన్నాయో నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాము. కానీ మళ్ళీ అయితే రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. తర్వాత నా కూతురు అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళతో, తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో చాలా ఎంజాయ్ చేసింది, టైం స్పెండ్ చేసింది అనమాట. అసలు ఇంకా ఉంటారు కదా కజిన్స్, వీళ్ళు ఇంకా ఫుల్గా ఆడుకోవటము, వీడియో గేమ్స్ ఆడుకోవడం, మూవీస్ చూడటము, ఇదిగోండి ఇట్లా కొట్టుకుంటూ ఆడుకోవటము, తర్వాత కలిసి షాపింగ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చేశారనమాట. మూవీస్కి వెళ్ళాము, చాలా టైం స్పెండ్ చేసాము. కానీ రిటర్న్ వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం 2 రోజుల ముందు నుంచే ఆ ఫీలింగ్ అనేది లోపల ఉంటుంది, వెళ్ళాలా అని. కానీ తప్పదు, వెళ్ళాలి. మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అయితే వెళ్ళాలి. ఈ 6 వీక్స్ మా పేరెంట్స్తో గడిపిన సందర్భాలన్నీ కూడా చాలా వాల్యుబుల్ అనిపించింది. తర్వాత అంటే కొన్ని మెమరీస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోవటము, అంటే ఇట్లా షాప్స్లోకి వెళ్ళి కాకుండా మార్కెట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కూరగాయలు అవన్నీ ఇట్లా కొనుక్కోవడం అనేది చాలా బాగా అనిపించేది. మా పాపకు కూడా ఇవన్నీ చూపించాలని మేము అనుకున్నాము. మా అమ్మాయిని ప్రతిదీ కూడా ఇండియాలో ఉన్న ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ చేయించాలా అని చెప్పేసి మాకు అనిపించింది. అవన్నీ కూడా చేసాము. ఇంకా వెళ్ళాల్సిన రోజు అయితే రానే వచ్చింది. ముందు రోజు అయితే ఇదిగోండి మా అక్క బావ కూడా వచ్చారు. ఈ లగేజ్ సర్దుకోవడం అనేది పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ మా హస్బెండ్ సర్దిన దాన్ని మొత్తం అన్నీ అయితే తరోగా చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏవి పొరపాటున మనం పెట్టినా కూడా ఇమిగ్రేషన్లో మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆయన అన్నీ కూడా తరోగా చెక్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా వెయిట్ చూసుకోవాలి. ఇంకా వెయిట్ చూసుకునేదైతే చాలా టార్చర్గా ఉంటుంది. ప్రతిదీ కూడా వెయిట్ చూసుకోవాలి. మాకు ఇండియా నుంచి వెళ్ళేప్పుడు చాలానే వెయిట్ ఉంటుంది. అవన్నీ కూడా దాదాపు 90 to 100 kgs అయితే అయ్యింది. ఇంకా అన్నీ సర్దుకొని మరుసటి రోజు అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అంతా సెండ్ ఆఫ్ చెప్పడానికి అయితే వచ్చింది. నేను ఎప్పుడూ ఏడవలేదు, కానీ ఎందుకో ఈసారి మాత్రం కొంచెం ఏడ్చాను. కొంచెం ఎయిర్పోర్ట్లోకి వచ్చాక నాకు ఏడుపు వచ్చేసింది.
ఈ 6 వీక్స్ అందరితో హ్యాపీగా గడిపి మళ్ళీ వెళ్తూ ఉంటే కొంచెం బాధ అనిపించింది, కానీ తప్పదు, వెళ్ళాల్సిందే. ఇదిగోండి, ఇక్కడైతే లోపలికి వచ్చిన తర్వాత మాకైతే 2 hours ఇంకా టైం ఉందన్నమాట ఫ్లైట్కి. చెక్ ఇన్ చేసిన తర్వాత మేమైతే బిర్యానీ తిందాము అని చెప్పేసి వెతుకుతూ ఉంటే మాకు బిర్యానీ పెద్దగా అనిపించలేదు, కానీ లోపల ఇదిగోండి పంజాబీ డాబాలో అయితే చాలా యమ్మీ ఫుడ్ అయితే తిన్నాము. చాలా ఎంజాయ్ చేసామన్నమాట. బాగా ఆకలి మీద ఉన్నాం, ఎందుకంటే ఈవినింగ్ 6కి మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ 10 o'clockకి మాకు బాగా బీభత్సంగా ఆకలేసింది. సో మేమైతే ఒక నాన్ వెజ్ థాలీ అయితే తీసుకున్నాము, రెండు ప్లేట్స్ తీసుకున్నాం అనమాట. ఎంత బాగుందంటే ఫుడ్ చాలా ఫ్రెష్గా, చాలా ఎమ్మీగా ఉందన్నమాట. ఒక చికెన్ కర్రీ, ఒక మటన్ కర్రీ, తర్వాత రోటీలు, కొంచెం రైస్, స్వీట్ అయితే ఇచ్చారు. ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. పాత అథెంటిక్ స్టైల్లో కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా పెట్టున్నారు అనమాట. చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట మాకు ఫుడ్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒక దాల్ మఖని, 2 నాన్ వెజ్ కర్రీస్, రైతా, స్వీట్, పాపడ్, తర్వాత ఒక రోటీ, రైస్ ఇచ్చారు. చాలా బాగుంది, చాలా యమ్మీగా ఫుల్గా తిన్నామన్నమాట. ఇంకా తర్వాత ఇంకా మెల్లగా మా ఫ్లైట్ టైం అయితే అయ్యింది, ఫ్లైట్లోకి అయితే చేరుకున్నాము. ఇంకా చిన్నపిల్లలు ఉంటే మీకు అందరికి తెలిసిందే కదా, ముందు అయితే పంపించేస్తారు మనల్ని, వాళ్ళని కంఫర్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే అందరూ ఒకేసారి లోపలికి వచ్చేసినప్పుడు పిల్లలు చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతారు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనమాట. అందుకని చెప్పేసి మేము పాప ఉంది కాబట్టి ముందు వచ్చేస్తామన్నమాట. ఇంకా లోపలికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఇదిగోండి మనకైతే ఇలా ఫ్లైట్లో అయితే రిఫ్రెషింగ్గా ఉండడానికి ఆ రిఫ్రెషింగ్ టవల్స్ అయితే ఇస్తారు. అవి యూజ్ చేసుకుంటే మాత్రం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అదొకలాగా క్లోజ్డ్ ప్లేస్లో కూర్చున్నప్పుడు అట్లా మంచి స్టీమ్తో ఉన్నటువంటి టవల్స్ ఇస్తారనమాట. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నాకంటే మా పాపకి ఎక్కువ అనిపించింది, 1-2 వాడేసింది అనమాట. ఇంకా తర్వాత ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు మా పాప ప్రేయర్ అయితే చేస్తూ ఉంది. ఇంకా ఫ్లైట్లో అయితే ఇంకా నైట్ అయిపోయింది కదా, మాకైతే నిద్ర వస్తూ ఉంది. ఫ్లైట్లో ఈ విధంగా అయితే మనకు ఐకి క్లోజ్ చేసుకోవటానికి ఆ స్లీపింగ్ ప్యాడ్స్ అయితే ఇస్తారు. మనం అవి పెట్టుకొని అయితే పడుకోవచ్చు, ఎందుకంటే లైటింగ్ అవన్నీ కూడా మొహం మీద పడకుండా. ఇంకా సిడ్నీకి చేరుకునేసరికి మాకు నెక్స్ట్ డే ఈవినింగ్ అయింది. మధ్యలో అయితే మేము సింగపూర్లో ట్రాన్సిట్ అయితే చేంజ్ చేసుకొని సిడ్నీ ఫ్లైట్ తీసుకొని మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి బాగా ఎండాకాలము, ఇంకా వస్తూనే ఒకలాగా వేడిగా అనిపించింది. పైనుంచి చూస్తూ ఉంటే సిడ్నీ చాలా బ్రైట్గా అనిపిస్తుంది. అప్పటికి 6 గంటలు అవుతుంది ఈవినింగ్, చాలా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా మేము అక్కడ నుంచి ఆల్రెడీ మేము పికప్కి అని చెప్పేసి ఒక క్యాబ్ని అయితే మాట్లాడుకున్నాము. ఇంకా అవన్నీ మేము మొత్తం లగేజ్ అంతా తీసుకొని మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 7-7:30 అట్లా అయ్యింది. ఇక్కడ మా క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఈవినింగ్ మమ్మల్ని డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు. ఇంకా అట్లా అయితే మొత్తానికి మా ఇండియా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, వచ్చేసాము ఇంకా మళ్ళీ ఆస్ట్రేలియాకి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాలో ఏమేం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీక్కి అయితే నాకు నా ఛానల్కి 500 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీరు నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నాకు సబ్స్క్రిప్షన్ ఎక్కువగా వస్తే, నా వీడియోస్ని ఎక్కువగా చూస్తూ ఉంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను కొత్త వీడియోస్, నేను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోవడానికైతే నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.